నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందిన వారికి నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఎంఎస్ సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సర్పంచులు 40% గెలిచారని, ప్రభుత్వం మీద విరక్తి చెందినని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ మండిపడ్డారు. అనంతరం నూతనంగా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక విషయం చెప్పాలి, ఆర్థిక సంఘం డబ్బులు 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వచ్చే పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోవు, నేరుగా 85% మా సర్పంచుల ఖాతాలో పోవాలని నిర్ణయం తీసుకున్నారు. మీరు అందరికీ చెప్పడద్దు, రేవంత్ రెడ్డి ఆపలేదా పైసలు, ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్ లోనే పట్టే పైసలు. రూపాయికి 85 పైసలు మీ అకౌంట్ కే వస్తాయి. 10 పైసలు మండలం, 5 పైసలు జిల్లా పరిషత్. అవి ఎలక్షన్ కాలేదంటే రావు. ఎలక్షన్ అయింది కనుక సర్పంచ్ల అకౌంట్ లోకే డబ్బులు వస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన అవసరం లేదు, ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీ పెట్టేది. మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయచ్చు. అందులో డబ్బులు రావా వస్తాయా అని ఎంతమంది కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు. ఒక దోసాలు అయితే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏం చేయగలుగుతారో చేయండి. మంచిగా పోలింగ్ సాఫ్ ఉండాలి, రాత్రి పూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచి నీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ వహించిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతారు. మళ్ళా వీరికి మేకపోతే గాంభీర్యం ఏ బీఆర్ఎస్ పని అయిపోయింది అంట. ఒకసారి ఎప్పుడు అన్నాడు, బీఆర్ఎస్ ఇతరం కూడా మొలకెత్తని అన్నాడు. ఇతరం మీద ఎవరి బీఆర్ఎస్ ఇతరం మొలకెత్తని అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తని అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలకెత్తులు రేవంత్ రెడ్డి. ధైర్యంగా ఉన్నట్టు మా ఓటు పేర్లు ఉన్నారు, మీరు కూడా బాధపడదు. మొన్న నేను చూసింది మా సిద్దిపేట కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసింది. ఈ తాప ఎవరికి గెలిచిందా బాగా అంటే పైన పోటీ పేర్లు ఈ తాప గెలిచింది. ఎక్కువ మంది పైన పోటీ పేర్లు ఈ తాప కనిపించలేదు. అందువల్ల ఓటు పేర్లు బాధపడుతుంది. మీకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకి బాధ్యత ఉంటుంది. మీకు భవిష్యత్తు ఉంది, మీకు బాధ్యత ఉంది. అందువల్ల ఎవరు కూడా నారాజు కాకండి. ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి, సునీత లక్ష్మారెడ్డి గారికి మీరే సర్పంచులు, మీరే మాకు నాయకులు. బీటెక్ లేదు, తల్లికి మాత్రం ఇచ్చింది. ఇప్పుడు అట్టేమనుకోవాలి, నా కోడలు కట్టుకుంది కానీ నాకు ఏదే అనుకోదా? బీటెక్ అనుకోవాలి, మా అమ్మకి వచ్చింది కానీ నాకు రాలేదు అనుకోదా? కేసీఆర్ ఉండగా అట్టకి ఇచ్చిండు, బీటెక్ ఇచ్చిండు, తల్లికి ఇచ్చిండు, అన్నకి ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి 2 బతుకమ్మలకు ఇచ్చింది ఒకటే, ఆ ఇచ్చిన ఒకటి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి కొట్టిండు. అవునా కాదు? ఈ రకంగా అంతా ఆగమాగం. ఏ పథకం చూడు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, కూలీలందరికీ ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు. డబ్బా కొట్టిండు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండు, ఫ్లెక్సీలు కట్టిండు, ఉపన్యాసాలు కొట్టిండు. చూసింది ఏంటంటే మట్లాడికి ఒక ఊరికి ఇచ్చింది, అది కూడా మీకు పెట్టిండు. మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లే కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ దోసాల కంటే ఎక్కువేం ఉండదు. దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గారు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి కూడా నా బాధ్యత, సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని లింక్ చేపిస్తాం. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే ఎవడైనా మిమ్మల్ని తిప్పల పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చాక మిత్తితో సహా పని చెల్లిద్దాం. ఏ
ప్రజాస్వామ్యం